హలో ఆల్, వెల్కమ్ టు స్కందాజీ సిస్టర్స్. ఈరోజు మనం పొటాటో చిప్స్ని అట్లా చేయాలో చూద్దాం. చిప్స్ పొటాటోస్ అని చెప్పి మనకి మార్కెట్లో దొరుకుతాయి. సో ఇంకేం అడిగితే మనకి మార్కెట్లో ఇస్తారన్నమాట. సో ఆ పొటాటోస్ అన్నింటినీ మనం ఇట్లా నీట్గా ఫ్రెంచ్ ఫ్రైస్ లాగా చోప్ చేసుకోవాలి. ఇట్లాగా చోప్ చేసుకుంటే వీటిలో ఏంటంటే చాలా వరకు స్టార్చ్ ఉంటుంది. ఇది చూసారా, ఇప్పుడు నేను చేపెడితే అంతా వాటరీగా ఉన్నాయి. ఇదంతా మనం ఒక క్లాత్లో వేసుకుని పూర్తిగా ఈ వాటర్ అంతా పోయేదాకా వీటిని చక్కగా తుడుచుకోవాలి. ఇప్పుడు ఈ వాటర్ అంతా పోతే కానీ మనకి ఫ్రెంచ్ ఫ్రైస్ అలా క్రిస్పీగా రావన్నమాట. ఒక క్లాత్ మీద వాటిని పెట్టి వాటిలో ఉన్న తడంతా పోయేదాకా మనం చక్కగా తుడుచుకోవాలి. తుడుచుకున్న తర్వాత ఫ్యాన్ కింద పెట్టుకుని పూర్తిగా, అంటే దీంట్లో వాటర్ కంటెంట్ ఏమీ లేకుండా ఇలాగ కొంచెం డ్రైగా అయ్యేటట్టుగా మనం ఫ్యాన్ కింద పెట్టుకుంటే ఇవి పూర్తిగా డ్రై అవుతాయి అన్నమాట. ఒక బౌల్లో కార్న్ఫ్లోర్, ఉప్పు, కారం వీటిని తీసుకుని మనకి తగినంత రుచికి వీటిలన్నిటిని తీసుకుని మిక్స్ చేసుకోవాలి. వీటిని వాటర్తో మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకున్నాక ఇలా అవుతుంది. నేను యాక్చువల్గా పిల్లలు తింటారని చెప్పి గరం మసాలా పౌడర్ యాడ్ చేయట్లేదు, లేకపోతే మసాలా పౌడర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. బాండీలో నూనె తీసుకుని ఫస్ట్ నూనె కాగేంత వరకు కాస్త హై ఫ్లేమ్లో పెట్టుకున్నాను, తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి. సో ఇందాక మనం కలిపి పెట్టుకున్నాం కదా కార్న్ఫ్లోర్, ఉప్పు, కారం, వాటిల్లో ఈ కొంచెం స్టార్చ్ పోయిన తర్వాత ఈ పొటాటో పీసెస్ని తీసుకొచ్చి వీటిల్లో వేసుకోవాలి. కలుపుకొని వీటిని వేడి నూనెలో వేసుకోవాలి. ఎక్కువ ఒకేసారి వేసేసుకోకూడదు, అవి ఫ్రై అవ్వడానికి కొంచెం టైం పడుతుంది. తిప్పుకోవాలి కాబట్టి మధ్య మధ్యలో మనం ఆ స్పేస్ చూసుకుని వేసుకోవాలి. మనం ఫ్రై చేసుకున్న తర్వాత చక్కగా ఇట్లా వస్తాయి. ఇలా వచ్చినప్పుడు వీటిని తీసుకోవాలి. రెడీ అయిపోయిన ఫ్రెంచ్ ఫ్రైస్ అయితే ఇట్లా ఉంటాయి. వీటిని టొమాటో సాస్ వేసుకుని ఎంజాయ్ చేయొచ్చు.